ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో అతిపెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. భారతదేశ ఎలక్ట్రిక్ 2-వీలర్ ఇండస్ట్రీని సుమారుగా దశాబ్ద కాలం పాటు ఏలిన హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దాదాపుగా మూసేసే స్థితికి అయితే చేరుకున్నారు. అయితే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ స్థితికి చేరుకోవడానికి కారణాలు ఏంటి, డీలర్ల కస్టమర్ల పరిస్థితి ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటగా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ గురించి చెప్పుకోవాలండి. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సుమారుగా 2008-2009 ప్రాంతంలో అయితే భారతదేశ ఎలక్ట్రిక్ 2-వీలర్ ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెట్టారు. ఇనిషియల్ గా వీళ్ళు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో మార్కెట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఒకనొక టైంలో 20,000-25,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేశారు. ఇనిషియల్ గా హీరో అనే ఒక బ్రాండ్ తో వెళ్లడంతో చాలా మంది హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది. 2010 నుండి 2021 సంవత్సరం వరకు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ లో కంటిన్యూ అవుతూ వచ్చారు. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ టైంలో మేజర్ సక్సెస్ అవడానికి కారణాలు చూసుకున్నట్లయితే అందుబాటులో ఉన్న ధర, హీరో ఎలక్ట్రిక్ సంబంధించిన బ్రాండ్ వాల్యూ, దాంతో పాటుగా వీళ్ళ అత్యధిక డీలర్షిప్ నెట్వర్క్, ఇది వీళ్ళ మేజర్ స్ట్రెంగ్స్ అనమాట. వీళ్ళు నాన్ రిజిస్టర్డ్ హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది చాలా మంది తెలిసిన మోడలే. అలానే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా సుమారుగా 2018 నుండి 2020-21 ప్రాంతం వరకు కూడా హీరో ఆప్టిమా అనే నెంబర్ 1 స్థానంలో ఉండేది. అంటే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది హీరో ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్ గుర్తుకొచ్చేది. అంతలాగా వీళ్ళు హీరో ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేసేవారు. అలానే 200 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ₹1,00,000 ప్రైస్ లోపల ఆఫర్ చేసిన ఏకైక కంపెనీ హీరో ఎలక్ట్రిక్. సో అంత తక్కువ ప్రైస్ కే ఎక్కువ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేసింది హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. అలాగా కస్టమర్లకు బాగా చేరువైంది హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. బట్ దాని తర్వాత హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ డౌన్ ఫాల్ అనేది మొదలైంది. మరి వీళ్ళ డౌన్ ఫాల్ ఎప్పుడు మొదలైందంటే 2022 సంవత్సరం ఎండింగ్, 2023 ప్రాంతం, ఇది మేజర్, ఈ పర్టికులర్ సెగ్మెంట్ లోనే మేజర్ గా వీళ్ళ డౌన్ ఫాల్ అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ డౌన్ ఫాల్ అవడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే అప్పటి వరకు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ కి తగ్గట్టుగా అప్గ్రేడ్ కాకపోవడం. మీరు 2022 ప్రాంతం చూసుకున్నట్లయితే అప్పటికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హవా అయితే మొదలైంది. 2021 వరకు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సేల్స్ లో మొదటి స్థానంలో ఉండేవారు. బట్ ఎప్పుడైతే 2021 సంవత్సరం ఎండింగ్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రావడం, ఇతర పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రావడం, మినిమం కంపెనీస్ అన్ని ఒక 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తే ఆ టైంలో కూడా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 40 నుంచి 55 స్పీడ్ మించి ఆఫర్ చేసేవారు కాదు. అది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ గా ఉండేది. అప్పట్లో కూడా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇతర కంపెనీస్ డిస్క్ బ్రేక్ వేరియంట్స్ ఆఫర్ చేస్తే చాలా కాలం వరకు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డ్రమ్ బ్రేక్స్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేశారు. అలానే కంపెనీస్ అన్ని కూడా కొత్త ఫీచర్స్ అని ఆఫర్ చేస్తే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మాత్రం వెనకబడడంతో మార్కెట్ వాటా అనేది వేరే కంపెనీస్కి అయితే షిఫ్ట్ అవుతూ మొదలైంది. ఇది కాయిన్ కు ఒక సైడ్ అనుకుంటే ఇంకొక సైడ్ ఇంకొక వెర్షన్ అయితే కూడా కనిపిస్తుంది. 2023 ప్రాంతంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అతిపెద్ద దెబ్బ అయితే తగిలిందనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేసిన ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీస్ అనేవి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఆపేయడం జరిగింది. దాంతో ఏమైంది, హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే సబ్సిడీస్ క్లెయిమ్ చేశారో ఆ టైంలో హీరో ఎలక్ట్రిక్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ సుమారుగా 3 కిలోవాట్-అవర్లు, 4 కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్స్, వీళ్ళ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్స్ NYX వేరియంట్స్ ఆఫర్ చేశారు. ఆప్టిమా అని కూడా డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేశారు. సుమారుగా 4.4 కిలోవాట్-అవర్ వేరియంట్ వరకు కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేశారు. ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఒకసారిగా ఆగిపోయింది. సో స్టాక్ అనేది ఉండిపోయింది. మేజర్ గా హీరో ఎలక్ట్రిక్ కి డిసడ్వాంటేజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి సబ్సిడీస్ ఆగిపోయింది. మరి సబ్సిడీస్ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆపేయడానికి కారణం ఏంటంటే ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీస్ కింద ఏదైనా ఒక కంపెనీకి సబ్సిడీలు కావాలంటే వాళ్ళు లోకలైజేషన్ క్రైటీరియా అయితే ఉంటుందన్నమాట. ఎంత పర్సంటేజ్ భారతదేశంలోనే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ కంపెనీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సబ్సిడీస్ అయితే ఇచ్చేది. కొంతకాలం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో తమ పార్ట్స్ ని తయారు చేయకుండా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని లోకల్ గా కొన్ని కంపెనీస్ ని సెటప్ చేసి ఎక్కడి నుంచి కొన్నట్టుగా చూపించి ఇక్కడే కదా మేము తీసుకొచ్చాం, ఇది లోకలైజేషన్ అన్నట్టుగా ప్రాజెక్ట్ చేశారు. తర్వాత రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో లోకలైజ్ చేయకుండా వేరే దేశం నుంచే పార్ట్స్ తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి సబ్సిడీస్ నిలిపివేస్తున్నాం అని చెప్పి సబ్సిడీస్ నిలిపేయడమే కాకుండా ప్రీవియస్గా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేసిన సబ్సిడీ అమౌంట్ ఉందో కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ని హీరో ఎలక్ట్రిక్ నుంచి రిఫండ్ అడిగారు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది మేజర్ డ్రాబ్యాక్. బట్ ఇదే సమయంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డీలర్స్కి ఒక తప్పు చేశారు. అదేంటంటే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 2023 ప్రాంతంలో వీళ్ళకి సబ్సిడీస్ ఆగిపోయిన విషయం తెలిసినప్పటికీ కూడా డీలర్స్కి ఏం చెప్పారంటే మీకు సబ్సిడీ వచ్చేస్తుంది, ఆ వార్తలను నమ్మకండి, మీరు సబ్సిడీ అమౌంట్కి ఎలక్ట్రిక్ స్కూటర్ని అమ్మేయమని చెప్పి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ డీలర్స్ చెప్పారు. సో డీలర్స్ ఏం చేస్తారు, ఓకే కంపెనీ వాళ్ళే చెప్పారు కదా సబ్సిడీ అమౌంట్ వచ్చేస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని సబ్సిడీ రేట్లకే కస్టమర్లకి ఇచ్చేసేవారు. ఉదాహరణకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 30,000 రూపాయలు సబ్సిడీ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఆ అమౌంట్ ఏదైతే ఉందో డీలరే పే చేసుకుని ఆ స్కూటర్ని అయితే కస్టమర్ డెలివరీ చేస్తారు. ఇలా చాలా మంది డీలర్స్, మొత్తం హీరో ఎలక్ట్రిక్ సంబంధించిన డీలర్స్ అందరూ కూడా
ఆ కంపెనీ చెప్పిన మాట విని స్కూటర్స్ అన్ని కూడా సప్లై చేయడం మొదలుపెట్టారు. బట్ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మాత్రం వీళ్ళు ఏదైతే సబ్సిడీ రేట్లకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేశారో ఆ సబ్సిడీ అమౌంట్ ని డీలర్స్ కి ఇచ్చేది కాదు. ప్రతి నెల కూడా ఆ డబ్బులు పెరిగిపోతూ వచ్చేది, డీలర్ కి ఇవ్వాల్సిన బాకీలు పెరిగిపోతూ వచ్చింది. వీళ్ళు ఏమైనా డబ్బులు అడిగితే డీలర్స్ ఏమైనా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళని డబ్బులు అడిగితే క్రెడిట్ నోట్స్ ఇచ్చేవారు అన్నమాట. క్రెడిట్ నోట్ నథింగ్ బట్ మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి క్రెడిట్ నోట్ ఇచ్చేవారు. సో క్రెడిట్ నోట్ ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్డర్ పెడితే హీరో ఎలక్ట్రిక్ నుంచి 20% అమౌంట్ క్రెడిట్ నోట్ నుంచి తగ్గించుకుని మిగిలిన అమౌంట్ మళ్ళీ డీలర్ పే చేయాలి. అలా కొంత రికవర్ చేసుకుందాం అనుకుంటే తర్వాత ఒక సెటన్ టైం వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ నోట్ నుంచి స్పేర్ పార్ట్స్ ఇవ్వడం కూడా ఆపేశారు. సో వీళ్ళు 2024 సంవత్సరం మార్చి నెల వరకు కూడా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ డీలర్స్ కి క్రెడిట్ నోట్ ద్వారా ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని కొంచెం యూటిలైజ్ చేసుకుని స్పేర్ పార్ట్స్ లాంటివి కూడా సప్లై చేస్తారు. ఆ అమౌంట్ ఉంది కాబట్టి స్పేర్ పార్ట్స్ ఏమైనా ఆర్డర్ పెడితే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డిస్పాచ్ చేస్తారు. బట్ దాని తర్వాత కనీసం స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వడం ఆపేయడం జరిగింది అనమాట. ఇలాగే డీలర్స్ అనేది విపరీతంగా సఫర్ అవడం స్టార్ట్ చేయరు. ఇక 2024 సంవత్సరం మే నెలలో అయితే అఫీషియల్ గా వార్తలన్నింటిలో వచ్చేసి హీరో ఎలక్ట్రిక్, ఓకినావా కొన్ని కంపెనీస్ ఈవీ స్కీమ్స్ నుంచి బ్లాక్ లిస్ట్ అయిపోయినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ లోకలైజేషన్ లో కొన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి మేము మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం అని చెప్పి అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఏదైతే పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందో ఆ డబ్బులు మీరు పే చేస్తే కనుక మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సబ్సిడీస్ మరొకసారి మీకు ఎలిజిబిలిటీ కల్పిస్తామని చెప్పారు. సో ఆ టైంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సుమారుగా 133 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే పే చేస్తామని చెప్పి పే చేయకుండా దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. సో మీరు ఆ పర్టికులర్ టైంలో వైలేట్ చేసింది కేవలం హీరో ఎలక్ట్రిక్ కంపెనీ కాదు, మనకి హీరో ఎలక్ట్రిక్ కానివ్వండి, ఓకినావా కానివ్వండి, బెన్లింగ్ కానివ్వండి, ఆంపియర్ వంటి కంపెనీస్ కూడా ఆ టైంలో వైలేషన్ చేసి కొన్ని కంపెనీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులను అయితే రీపే చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు అయితే కంటిన్యూ అయింది. హీరో ఎలక్ట్రిక్ కంపెనీని హైకోర్టు అయితే మీరు సెటిల్ చేయమని కూడా ఒక ప్రపోజల్ కూడా ఇవ్వమని చెప్పి అయితే కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఈ కేసు అనేది నడుస్తూ వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే హీరో ఎలక్ట్రిక్ మేజర్ గా ఈ సమస్యలు ఎదుర్కోవడానికి అంటే వీళ్ళు దివాలా తీసే పరిస్థితికి ఏర్పడడానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు ఏదైతే ఉన్నాయో అది ఆపేయడం, అట్ ది సేమ్ టైం హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రీపే చేయకుండా డిలే చేసుకుంటూ రావడం. ఈ లోపల హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ డీలర్స్ కి మీరు అమ్మేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం. డీలర్స్ ఏమో సరే కంపెనీ వాళ్ళు చెప్పారు సబ్సిడీ వచ్చేస్తుంది, అమౌంట్ కంపెనీ వాళ్ళు ఇస్తారని చెప్పి అది ఆ డబ్బుల్ని వాళ్లే వేసుకుని కస్టమర్స్ ఇచ్చేయడం. ఇవన్నీ కూడా హీరో ఎలక్ట్రిక్ పతనానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఇక మార్చిలో ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రకటన ఏంటంటే ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ లో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. బ్యాంక్రప్సీ కోడ్ IBC కి దగ్గరలో ఉన్నారని చెప్తున్నారు. సుమారుగా 301 కోట్ల రూపాయలు డెప్ట్ లో ఉన్నారన్నమాట. సో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొంత అమౌంట్ ని బ్యాంక్స్ నుంచి తీసుకుంటారు కదా, ఆ బ్యాంక్స్ లో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంకు, సౌత్ ఇండియా బ్యాంకు, IDFC బ్యాంక్, మేజర్ బ్యాంక్స్ నుంచి అయితే వీళ్ళకి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళ సైడ్ ఇలాగ 300 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చెల్లించమని చెప్పి అయితే కోర్టు నుంచి అయితే ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. అది కాకుండా ఇలా క్లెయిమ్స్ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో హీరో ఎలక్ట్రిక్ నుంచి రావాల్సిన అమౌంట్ సుమారుగా 556 కోట్ల రూపాయల వరకు ఉందంట డీలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చూసుకుంటే కనుక. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మేము ఇంటర్నల్ గా కనుక్కున్న విషయం అంటే దానికి తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కొన్ని మేజర్ సిటీస్ పరంగా చూసుకున్నట్టయితే కొన్ని కోట్ల రూపాయల వరకు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డీలర్స్ కి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఉండిపోయింది. అలా భారతదేశ వ్యాప్తంగా కొన్ని 100 కోట్ల రూపాయలు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డీలర్స్ కి ఇవ్వకుండా ఆపేయడం జరిగింది. సో ఒకనొక టైంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే మేమేం చేయగలుగుతాం, డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు మీరు వెళ్ళి గవర్నమెంట్ ని అడగండి, గవర్నమెంట్ సబ్సిడీ ఆపేస్తుంది, ఆ డబ్బులు వస్తే మీకు ఇచ్చేయడానికి మాకేంటి అన్నట్టుగా స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. అలాంటి టైంలో హీరో ఎలక్ట్రిక్ డీలర్స్ చేసేది ఏం లేక ఇటు డీలర్షిప్ తీసేస్తే అసలు డబ్బులు ఎవరు, మీరు డీలర్షిప్ తీశారు కాబట్టి నామ్స్ ప్రకారం మీరు తీశారు కాబట్టి మీకు అమౌంట్ ఇవ్వం, ఎగ్గొట్టే అవకాశం ఉందని చెప్పి చాలా మంది డీలర్స్ స్టిల్ ఈ రోజుకి కూడా హీరో ఎలక్ట్రిక్ డీలర్షిప్స్ ని నడుపుకుంటూ వస్తున్నారు అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే హీరో ఎలక్ట్రిక్ డీలర్స్ అందరూ కలిసి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ మీద మాకున్న ఇంటర్నల్ సమాచారం ఏంటంటే ఒక కేసు కూడా వేశారంట. బట్ అది ఏం జరిగింది, ప్రజెంట్ ఏం ప్రాసెస్ ఉన్న సమాచారం అయితే మనకు తెలియదు. కానీ హీరో ఎలక్ట్రిక్ డీలర్స్ అయితే ఈ ప్రాసెస్ లో చాలా వరకు నలిగిపోయినట్టుగా తెలుస్తుంది. అటు వీళ్ళు కస్టమర్స్ ని పోగొట్టుకోవడానికి లేదు. ఉదాహరణకు ఒక డీలర్ ఒక 30-40 కస్టమర్స్ కి స్కూటర్స్ అమ్మారు. ఇక్కడ లోకల్ గా ఆ డీలర్ చూసి కస్టమర్ వెహికల్ కొంటారు. ఇప్పుడు సమస్య ఏమైనా వస్తే గొడవ పెట్టుకుంటే డీలర్ తో పెట్టుకుంటారు కానీ కంపెనీతో పెట్టుకోరుగా. దాంతో వీళ్ళు గుడ్ విల్ కాపాడుకోవడం కోసం చాలా మంది డీలర్స్ తమ సొంత డబ్బులతో బ్యాటరీ వారంటీ క్లెయిమ్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళే సొంతంగా ఇంకో బ్యాటరీ ప్యాక్ కొని ఆ బ్యాటరీ వారంటీ క్లెయిమ్స్ మార్చడం కానివ్వండి, స్పేర్ పార్ట్స్ చేంజ్ చేయడం కానివ్వండి చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, హీరో ఎలక్ట్రిక్
కంపెనీ వాళ్ళు సబ్సిడీస్ ఆగిపోయిన సుమారుగా 2023 సంవత్సరంలో. అంటే ఆ టైంలో ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారో ఈ రోజుకి వాళ్ళ వారంటీ ఇంకా ఉంది కదా 2023 కాబట్టి 2023 అయితే 2020 సంవత్సరం ఇంకా ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది, 3 సంవత్సరాలు కాబట్టి. ఒకవేళ 24లో కొంటే ఇంకో 2 సంవత్సరాల పాటు వారంటీ క్లెయిమ్స్ ఇవ్వాలి. ఇప్పుడు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దివాళా తీసే స్థాయికి వచ్చేసిన టైంలో ఇప్పుడు వారంటీ క్లెయిమ్స్ ఎవరు ఇవ్వాలి? అటు డీలర్ ఇద్దామంటే డీలర్ కి అమౌంట్స్ లక్షల్లో డీలర్ కి ఇవ్వాల్సిన అమౌంట్ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లోకి అయితే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. దానివల్ల ఇటు నష్టం అనేది డీలర్స్ కి జరిగింది, ఇండైరెక్ట్ గా కస్టమర్స్ కూడా నష్టపోతున్నారు. ఇది ఓవరాల్ గా జరిగిన హీరో ఎలక్ట్రిక్ ఇన్సిడెంట్ అన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న, మరి డీలర్స్ కి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అమౌంట్ ఎలా సెటిల్ చేస్తారు? మళ్ళీ వీళ్ళ యొక్క అసెట్స్ ని అమ్మి ఏమైనా ఇస్తారా? అది కూడా వచ్చింది న్యూస్. అసెట్స్ లో ఒక వేలం పాట వేసే అవకాశం కూడా ఉందంటున్నారు. అవన్నీ జరిగితే మరి ఆ అమౌంట్ ని సెటిల్ చేసే టైంలో బ్యాంక్స్ కి ఇస్తారా ఫస్ట్, వీళ్ళ డీలర్స్ కి సెటిల్మెంట్ చేస్తారా అనేది చూడాలన్నమాట. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు రికవరీ చేస్తారు కాబట్టి డీలర్స్ కి అలానే కస్టమర్స్ కూడా న్యాయం చేయాలని చెప్పి మా సైడ్ నుంచి అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే చాలా మంది కస్టమర్లు, నాకు తెలుసుకుంటే వేలాది మంది కస్టమర్లు ఉండొచ్చు వారంటీ క్లెయిమ్స్. రీసెంట్ గా మొన్న నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం మా ఫ్రెండ్ కొన్నారు హీరో ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్. బట్ అలాంటి పరిస్థితుల్లో హీరో అనే ఒక బ్రాండ్, చాలా మంది హీరో ఎలక్ట్రిక్ అంటే హీరో బ్రాండ్ చూసి కూడా చాలా మంది కొన్నారు కాబట్టి అలాంటి బ్రాండ్ స్కూటర్ మూసేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. సో ఇది ఒక గుణపాఠం అని కూడా చెప్పుకోవచ్చు. ఏ కంపెనీ, ఈవెన్ బ్రాండెడ్ వంటి కంపెనీస్ కూడా కొన్ని తప్పులు చేస్తే ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతారని చెప్పి ఇది ఒక కేస్ స్టడీ ఉదాహరణ చెప్పుకోవచ్చు. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి బాధితులు ఎవరైనా ఉంటే, ఒకవేళ మీకు ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి కనుక మీరు ఫేస్ చేసిన ఇష్యూ ఏదైనా ఉంటే అది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇది హీరో ఎలక్ట్రిక్ సంబంధించిన ఇష్యూ అండి. హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లకి అలానే హీరో ఎలక్ట్రిక్ డీలర్కి న్యాయం జరగాలని అయితే ఆశిద్దాం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కురాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ వీడియోస్ కోసం ఈవీ కురాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.